హాయ్ నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. అయితే ఇది ఇప్పటికే 14 సార్లు పోస్ట్ పోన్ అయింది. రీసెంట్ గా మనకి ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ కే ఒక సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ లో సెలబ్రేషన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక బ్లాస్ట్ న్యూస్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే బీసీ వర్గాలు హరిహర వీరమల్లు సినిమాని ఆపేయాలంటూ కూడా కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అసలు బీసీ వర్గాలు ఎందుకు కేసు పెట్టాలి? హరిహర వీరమల్లు 5 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకొని ఒక డైరెక్టర్ వెళ్ళిపోయాడు, క్రిస్ జగర్లమూడి. రెండో డైరెక్టర్ జ్యోతికృష్ణ ఆధ్వర్యంలో సినిమా కంప్లీట్ అయింది. సో 14 సార్లు రిలీజ్ ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు జూలై 24 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా పోస్ట్ పోన్ అవుతుందా అన్న భయాందోళనలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయింది. దాదాపు నేను నిన్నటికి చూస్తేనే 2 కోట్ల మంది పైన వ్యూస్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్గా ఉంది. ట్రైలర్ కూడా నిన్న రివ్యూ చెప్పాను. ట్రైలర్ చాలా బాగుంది. కాకపోతే దాంట్లో మళ్ళీ హిందూ సనాతన ధర్మ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ పెట్టాడు. అది కొంత వివాదాస్పదమే ఆల్రెడీ. అయితే ఇప్పుడు బీసీ సంఘాలు నిన్న ట్రైలర్ రాగానే ఈ సినిమాని ఆపేస్తాం, మేము ఆడనివ్వము, కోర్టుకు వెళ్తున్నాము, ఇలాగా వాళ్ళు ధర్నాలు అవి చేపడతాము అని చెప్పి బెదిరింపులు వస్తున్నాయి. అసలు ఏంటి బీసీ సంఘాలకి ఈ సినిమాకి ఏం సంబంధం? బీసీ సంఘాలు ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు ఈ సినిమాలో? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. బీసీ సంఘాలు ఏం చెప్తున్నారంటే, ఈ సినిమా పండగ సాయన్న అనే ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని తీశారు అనేది బీసీ సంఘాలు చెప్తున్నది. మొన్నటి వరకేమో సర్వాయి పాపన్న అనే క్యారెక్టర్ని తీసుకొని చేశారని చెప్పారు. ఇప్పుడేమో పండగ సాయన్న అనేది చెప్తున్నారు. పండగ సాయన్న బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి. ఈయన 1860 నుంచి 1900 వరకు ఉన్నాడు. దాదాపు 35 నుంచి 38 ఏజ్ లోపల అతన్ని చంపేశారు నిజాం పాలకులు. సో ఈయన చరిత్ర ఏంటంటే, ఈయన మహబూబ్ నగర్ దగ్గర న్యూ నవాబ్పేట అనమాట, మెరుగోన్పల్లి అని అంటారు. మెరుగోన్పల్లిలో ఈయన పుట్టాడు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్, ముఖ్యంగా మల్ల యుద్ధం అట్లాంటివి, తర్వాత 20 కేజీల గుండెని ఒక చేతి ఎత్తేసేవాడు, ఎద్దుల బండిని అవలేలుగా ఇట్లా తిప్పేసేసేవాడు. ఇలాంటి కథలు ఆయన మీద ఉన్నాయన్నమాట. అంటే ఫిజికలీ వెరీ స్ట్రాంగ్ అని. సో ఆయనకి ఏంటంటే, అప్పట్లో తెలంగాణలో దేశముఖులు, దొరలు, కరణం పటేళ్ళు, భూస్వాములు వీళ్ళు ప్రజల్ని దోచుకునేవాళ్ళు. దాన్ని సహించలేక ఈయన కొంతమందిని చేరదీసి ఒక దళంలాగా, స్క్వాడ్ లాగా ఫామ్ చేసి వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం, వాళ్ళ గడిల్లో గోదాముల్లో ఉండే ధాన్యాన్నంతా దొంగిలించుకొని ప్రజలు పేదవాళ్ళకి పంచడం, ఇలా చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఒక్కసారిగా ఈ కరణంలు, భూస్వాములు వీళ్ళంతా ఇతని మీద తీవ్రమైన ఆగ్రహం వచ్చేసి నవాబుకి చెప్పించి ఇతన్ని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయిస్తే జనాల్లో విపరీతంగా ఆగ్రహావేశాలు వచ్చాయి. మా నాయకుడిని, మా కోసం ఆయన జీవితాన్ని అర్పించి చేస్తున్న తను మీరు అరెస్ట్ చేస్తారని చెప్పి అప్పటి వనపర్తి జమీందారి ఉండేది. ఆ వనపర్తి జమీందారిని వనపర్తి శంకరమ్మ మీద పెద్ద ఎత్తున ప్రెజర్ తీసుకొచ్చారు ఆయన విడుదల చేయించమని. ఆమె వెళ్ళి అప్పుడు ఉన్న నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్తో మాట్లాడి, ఇలాగ ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది, అతన్ని విడుదల చేయండి అని చెప్తే ఆయన మార్మత్ ఫుల్ స్టాప్ చోడో, చంపకండి, వదిలేయండి అని ఒక ఫర్మానా రిలీజ్ చేశాడు. దీనికోసం ఆమె 10,000 రూపాయల జమానత్ కూడా కట్టిందనమాట ప్రభుత్వానికి. అంటే డబ్బులు జమానత్ అంటే ఫైన్ లాగా కట్టింది. అందువల్ల తన ఇది ఇచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారు, తెలివిగా ఫర్మానా తీసుకెళ్లే అతన్ని పట్టుకొని దాన్ని మార్చారు. మార్ మత్ చోడు, మారు దగ్గర ఫుల్ స్టాప్ పెట్టి చంపేయండి, వదలకండి